మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. భూమి మీద దీని నుంచి సర్వే చేసే విధానం రెండోది. ఈ రెండు కాకుండా ఆకాశంలో ఉండే శాటిలైట్ ద్వారా కూడా సర్వే చేయొచ్చు. అది కొలతల్లో తేడా ఎక్కువ వస్తుందని ఉద్దేశంతో దాన్ని మనం తీసుకోవటంలో ఈ డోను ఈ సర్వే గ్రౌండ్ మీద చేసే సర్వే రెండు సర్వేల ద్వారా ఏదైతే సర్వే చేసే వ్యవస్థని ఈ ములుగుమాడు నక్ష అంటే తెలియని వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. ఏదైనా డొంక కానీ ఏదైనా ఆధారం కానీ ఆ రెవెన్యూ గ్రామంలో కావాలంటే పెద్దోళ్ళు చెప్తుంటారు, అరే ఆ నక్షాలో చూడరా ఎన్ని గొలుసులుందో ఆ డొంక చెప్పుద్ది అని. నక్ష అంటే ఒక బైబిల్లా, ఒక ఖురాన్లా, ఒక భగవద్గీతలా రెవెన్యూ వ్యవస్థకి నక్ష అటువంటిది. అటువంటి నక్షాన్ని ఈ ములుగుమాడు గ్రామానికి తయారు చేసే దాంట్లో ఈ వ్యవస్థని నాడు ఏర్పాటు చేసి రెండు రకాలుగా, ఒకటి డోను ద్వారా, రెండవది భూమి మీద ప్రతి ఖాతాని ప్రతి రైతన్నకున్న భూమిని స్పష్టంగా కొలిసి డోను ద్వారా కొలిసి మ్యాప్ తయారు చేస్తారు. ఈ భూమి మీద పెట్టే ఎక్విప్మెంట్ ద్వారా కొలిసి మ్యాప్ చేస్తారు. ఈ రెండు మ్యాపులని ఒకే టేబుల్ మీద పెట్టి ఏది కరెక్ట్ ఉంటే ఆ కరెక్ట్ గా ఉన్న మ్యాప్ ని భవిష్యత్తులో మన రాష్ట్రంలో మనం చేద్దామనుకున్న సర్వేకి ఉపయోగపడే విధంగా ఈ వ్యవస్థని ఉపయోగించుకోవాలన్నదే మన ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచనని ఈ వేదిక ద్వారా మీకు రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందాక చెప్పారు చాలా విషయాలు. ఈ చాలా విషయాల్లో పేరు తప్పుపడ్డా, భూమి తప్పుపడ్డా, ఎక్కువ ఉండి తక్కువ ఉన్నా, తక్కువ ఉండి ఎక్కువ ఉన్నా, గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని ఇందాక ఒక పెద్దన్న చెప్పాడు, 200 ఎకరాలు తేలిద్దని. 200 ఎకరాలు కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్ధులు పాసుబుక్కులు ఇచ్చి ఆ రైతు బంధు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారుని ఆ పింక్ కలరు పొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజం. ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే అన్యాయంగా అక్రమంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అసైన్డ్ భూములని పేదవాళ్లకు పంచింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలోనే. అటువంటి భూములని ధరణి పేరుతో అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రబుద్ధులు తారుమారు చేశారు రికార్డులని. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం. దాంతో పాటు ఈ భూభారతి ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏమైనా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము. ఈ సర్వే చేసి మ్యాప్ పెడితే ఉత్తరోత్తర మీ కొడుకో, మీ మనవడో, మీ ముందు మనవడో ఈ ఆస్తి మీరు ఇచ్చిపోయిన దాన్ని సమస్యలకి గురి కాకుండా, ఇబ్బందులకి గురి కాకుండా పూర్తిగా స్వచ్ఛమైన ఆస్తిని ఇచ్చే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. ఇలా అనేక అంశాలని, ఇందాక ఆధార్ ఎలా ఉందో రైతన్నకు, ఏది ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదారు అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వివరాలు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో
భూదారుని కూడా ప్రతి కమతం ఉన్న రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము. అంతేకాదు ఇందాక నవీన్ మెట్ల గారు చెప్పినట్లు సర్వేర్ల విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. ప్రభుత్వం కొంతమందిని నియమిస్తుంది. ప్రైవేటు సెక్టార్లో కూడా ట్రైనింగ్ చేసిన లైసెన్స్ ఇచ్చి మొదటి విడత రాష్ట్రంలో 6,000 మంది సర్వేర్లని అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా శ్రీకారం చుట్టాం. రాబోయే 30-35 రోజుల్లో లైసెన్స్డ్ సర్వేర్లు కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నారు. లైసెన్స్డ్ సర్వేర్లు కూడా మీ మండలాలకి మీ గ్రామాలకి వస్తారని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఆనాడు ఆ తర్వాత అర్ధరాత్రి వారు చెప్పిన పని చేయలేదని రోడ్డును పాలు చేసిన దాన్ని ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక రెవెన్యూ అధికారిని నియమించే విధంగా కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు అందరూ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే 3-4 రోజుల్లో మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 3,556 మందిని నియమిస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తాము. దీనివల్ల ప్రభుత్వ భూములు కాపాడటంతో పాటు ప్రైవేటు భూములకు కూడా పూర్తి భద్రత కల్పించే వ్యవస్థ మీ రెవెన్యూ విలేజ్లో ఈ రెవెన్యూ అధికారి ఒక కాపలాదారుడుగా ఉంటాడని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇంతేకాదు అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా ఏదైతే గతంలో మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే గంటల నుంచోవాల్సి వచ్చేది, దీన్ని కూడా 2 విడతల్లో పైలట్ గా చూశాం. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్వేల సబ్ రిజిస్ట్రార్ల దగ్గర స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఒక కొత్త తరాన్ని తీసుకొచ్చాం. ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వార్థం కోసమో కేబినెట్ స్వార్థం కోసమో మా ఆలోచనే కాదు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకునే దాన్ని చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచనని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, నేను ఇక్కడికి వస్తే ఒక 150-200 మంది ఉంటారనుకుంటాను. కానీ భూమి పట్ల ఈ చట్టం పట్ల మీకున్న ఉత్కంఠను ఏదైతే గడిచిన 10 ఏళ్లలో ఇబ్బంది పడ్డారో దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని నమ్మి ఇక్కడికి వచ్చారు మీరంతా. మీ నమ్మకాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎప్పుడూ వమ్ము చేయదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వము చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నికలకు ముందు సీఎం గారు, భట్టి గారు, మిగతా వాళ్ళు మేమందరం ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నాము. పాత వాటిని ఇస్తూ కొత్త వాటిని కూడా ఇచ్చే మన ప్రభుత్వం భవిష్యత్తులో మీ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.